చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పారు. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తండని చెప్పాను. మంచిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కనులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెను విరిచి మనుషులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసుక్రీస్తును వెంబడిస్తావో ఆయన మొట్టమొదటిగా నీ మీద కనికరపడతాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తును వెంబడిస్తావో రెండవదిగా ఆయన నీకు స్వస్థతనిస్తాడు. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తును వెంబడిస్తావో నీ జీతం 10,000 కానీ నీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. నీకు లభించేది తక్కువే, నీకు ఇచ్చేది 500 కోరికే, కానీ 500తో దేవాది దేవుడు నీ సేవా పరిచయం అభివృద్ధిపరుస్తాడు. కారణం ఏంటో తెలుసా? నువ్వు డబ్బును వెంబడించలేదు, యేసుక్రీస్తును వెంబడించావు. ఈరోజు మనుషులు దేవుని వెంబడిస్తారే, యేసుక్రీస్తుని వెంబడిస్తారే, లోకపు పద్ధతులను వెంబడిస్తున్నారు, లోకపు ఆచారాలను వెంబడిస్తున్నాడు. ఎంత దౌర్భాగ్యం అంటే క్రైస్తవులై ఉండి కూడా ముహూర్తాలను వెంబడిస్తారా? వెంబడిస్తున్నారు. మీరు మా ఇంటికి కరెక్ట్గా 6:40 ఉదయం వచ్చాడు పాస్టర్ గారు, ద్వారబంధం పెడుతున్నాం. 6:45 కింద రావాలి, 7 గంటలకు రాకూడదా? ఎవడో పనికిమాలినోడు చెప్పాడు 6:45 బాగుంటుందని. అయ్యగారు ఇల్లు మారుతాం అనుకుంటున్నామండి. ఏమ్మా అంటే ఈ ఇల్లు అంతగా బాగోలేదండి. ఇల్లు కాదు బాగోక, నీ మనసు బాగోలేదు, నీ బుద్ధి బాగోలేదు. ఇళ్ళల్లో ఏముండదు, నీ మనసులో ఉంటుంది. ఎవడో చెప్తాడు ఇదిగో ఇంట్లో కిటికీ అక్కడ ఉంది, అక్కడ ఉండకూడదు, ఈ మూల ఉండాలి అని ఎవడో చెప్పగానే అది అద్దిల్లు కాబట్టి ఆ కిటికీ ఇవిడు మార్చలేదు కాబట్టి ఇల్లు మార్చేస్తుంది. అంతనా? ఇల్లు మార్చేస్తాం. ఇల్లు కాదు మార్చాల్సింది, నీ మనసు మార్చాలి. ఆ ఎవడో పనికిమాలోడు చెప్పిన మాటలు వెంబడిస్తున్నావు, నువ్వు ఆ మాటలు కాదు, నిన్ను సృజించిన ప్రభువును వెంబడించి చూడు, అద్భుతం చూస్తావు. దేవునికి స్తోత్రం కలిగిన నీ ఆర్థిక పరిస్థితి అభివృద్ధికరంగా మార్చబడుతుంది. నువ్వు ఊహించిన రీతిలో అత్యధికమైన అద్భుతాలు చేయగల, మహత్కార్యములు చేయగల దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. చేతకనుడు కాదు, నువ్వు కలిగి ఉంటా. అటువంటి దేవుడు నువ్వు వెంబడిస్తే అద్భుతాలు జరుగుతాయి. కానీ ఈరోజు లోకాన్ని వెంబడిస్తున్నాం. దౌర్భాగ్యం అంటే ఈరోజు క్రైస్తవులు దైవత్వంలోనే దేవునికి ఇష్టం లేని పనులు వెంబడిస్తున్నారు. మరోళ్ళు అనుకోకుండా ఇలా అంటున్నానండి, దేవుడికి శ్రమలు అంట, శ్రమ దినాలు, లెంటేస్. శ్రమ దినాలు ఎవరికి? దేవుడికా? నీ శ్రమలు తీయడానికి వచ్చిన ప్రభుకి శ్రమ దినాలను ఒక బోర్డు పెట్టి, ఆ రోజు మేము నీస్తేనో, ఈ 40 రోజులు మేము నీస్తేనో, మేము ఉపవాసం ఉంటాం. మా ఉపవాసం పొద్దు నుంచి సాయంత్రం వరకు కాదు, రాత్రి 7 గంటల నుంచి మళ్ళీ 12 గంటల వరకు, 12 దాటిపోయి మేము మళ్ళీ మెక్కెత్తా ఉంటాం దున్నపోతుల్లాగా. ఇదా నీ ఉపవాసం? ఎవరికి? ప్రభుకు శ్రమ తినాలా? నీస్తేనవా? దేవుడు చెప్పాడు ఈ ఆచారం చేయమని, దేవుడు చెప్పాడు ఈ ఆచారం చేయమని. అపోస్తలుడైన పౌలు అన్నాడు గలాతీయులకు రాసిన పత్రిక 4:10 గలాతీయులకు రాసిన పత్రిక 4:10 మీరు దినములను మాసములను సంవత్సర కాలములను ఉత్సవ కాలములను ఆచరించుచున్నావు. ఏం ఆచరిస్తున్నావు నువ్వు? లెక్కెట్టుకున్నావు దినాలని. ఈ 40 రోజులు కూడా చాలా చక్కగా ఉంటాం, తర్వాత మళ్ళీ మామూలే. పోనీ 40 రోజుల్లో ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నావు అని చెప్పి గుడికి వెళ్తున్నావు, నువ్వు ఏమైనా మంచిగా మాట్లాడుకుంటూ వెళ్తావా? నీకు జోడి కావాలి, ఆ జోడితో మాట్లాడుకుంటూ పనికి వాళ్ళు చెత్త అంతా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇంకో పాస్టర్ గారు అలా అంట, ఇంకో ఆ అమ్మ ఎలా అంట, ఓ డబ్బులు ఇచ్చేస్తుంది అత్తమాలు, ఓ ఆవిడ కోసం పొగిడేస్తున్నాడు పాస్టర్ గారు. ఇంక ఏ మాటలు నువ్వు ఎందుకు చేస్తున్నావు? శ్రమ తినాలి. 40 రోజులు ఉపవాసం తప్పని నేను అనట్లేదు, ఉండు, ఉపవాసం మంచిదే. సైంటిఫిక్గా చెప్తుంది, నువ్వు ఉపవాసం ఉంటే లోపల ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అవుతుంది, శుద్ధి చేయబడుతుంది బాడీ, తప్పేం కాదు. కానీ శ్రమ దినాలు అని ఒక ఆచారమైన బోర్డు పెట్టి నువ్వు ఉండడం తప్పు. అసలు ఈ 40 రోజులు ఎలా ప్రారంభమైంది తెలుసా మీకు? ఈ 40 రోజులు లెంట్ డేస్ అనే మాట ఎలా వచ్చిందో తెలుసా? లెంట్ అనే పదం స్ప్రింగ్ అనే పదం నుంచి వచ్చింది. ఇది స్ప్రింగ్ సీజన్లో రాబడింది కాబట్టి స్ప్రింగ్ అనే లాటిన్ పదం నుంచి లెంట్ అనే పదం వచ్చింది. లెంటన్, ఇది యాక్చువల్లీ లెంటన్, అది కాస్త లెంట్ డేస్గా మార్చారు. ఆదిలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి సువార్త ప్రకటించి మృత్యుంజయుడు లేచి ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ శిష్యులందరూ కూడా భయంకరంగా దేవుని సేవను ప్రకటిస్తూ ఉంటుంటే అనేక చోట్ల
అందరూ కూడా రక్షించబడుతున్నారు. అలా రక్షించబడుతున్న క్రమంలో మొదటి శతాబ్దంలో ఆసియా ఖండంలో, ఆఫ్రికా ఖండంలో, మరి ముఖ్యంగా ఆఫ్రికా ఖండంలో అనేక మందిని యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరిస్తానంటే, వీళ్ళు బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడి అవుతుంటే, అప్పుడు ఈ పెద్దలందరూ కూడా ఆనాటి దినాల్లో ఉన్న యాంగ్లికన్ చర్చెస్, సిఎస్ఐ చర్చెస్, ఇవన్నీ కూడా ఈ ఆనాటి దినంలో పూర్వంలో ఉన్న యాన్షియంట్ చర్చెస్ అన్ని కూడా ఒక ఆలోచన చేశారు. వీళ్ళు నిజంగా యేసుక్రీస్తు పట్ల పరిపూర్ణంగానే మారుతున్నారా, లేకపోతే దేవుడి దగ్గరకు అయ్యో దొరుకుతాయి ఈ దొరుకుతాయి అనే ఆలోచనతో మారిపోతున్నారా అని ఆలోచన చేసి వీళ్ళందరూ ఒక ఆలోచన కలిగారు, ఒక ప్రణాళిక పెట్టారు. ఏమిటి అంటే, ఎవరైతే ఇలాగా యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నామని అంటున్నారో వారందరికీ కూడా 40 రోజుల పాటు బాప్తిసం ఇచ్చిన తర్వాత లేదా బాప్తిసం తీసుకోవడానికి ముందు ఒక 40 రోజుల పాటు ప్రభువులో ధ్యానిద్దాం. వీళ్ళకి 40 రోజులు ప్రభువులో ధ్యానం చేసిన తర్వాత అప్పటికి కూడా వీళ్ళు నిలబడగలిగితే వీళ్ళ నిజమైన క్రైస్తవులు, లేకపోతే నిజంగా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కాదు అని డిక్లరేషన్ చేశారు. ఈ 40 రోజులు కూడా ఏం చేసేవారో తెలుసా? బాబు నువ్వు రామ్మ, యేసయ్య మా కోసం శిలువలో రక్తంగా వచ్చావు ప్రభా, ప్రభా నేను పాపిని ప్రభా, నువ్వు రక్తంగా వచ్చావు ప్రభా, నీకు శ్రమలేంటి ప్రభా అని శ్రమ పాటలు పాడలే. ఈ 40 రోజులు చేసిన పని ఏంటో తెలుసా? ఈ 40 రోజులు కూడా ప్రార్థనలో నడిపేవారు. ప్రార్థనలో నడిపిన తర్వాత వాక్యాన్ని బోధించడానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేశారు, ఒక నివేదికను ఏర్పాటు చేశారు. ఏంటో నివేదిక అంటే, దైవజనుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దైవజనుడు నిలబడి వాక్యం ప్రకటించాలి. ఆ ప్రకటించే క్రమానికి కూడా ఒక నివేదిక ఏర్పాటు చేశారు. ఏంటో తెలుసా నివేదిక? ఈ నివేదికలో ఏం చెప్పాలి అంటే, మొట్టమొదటిగా 4 విషయాలను జోడించి కలిపి చెప్పాలి వాక్యం. మామూలు విషయం కాదు. ఏంటో 4 విషయాలు? కీర్తన గ్రంథాన్ని ఒకటి తీసుకోవాలి, జాగ్రత్తగా వినండి. కీర్తన గ్రంథాన్ని ఒకటి తీసుకోవాలి. అలాగే సువార్తల్లో ఉన్న 4 సువార్తల్లో ఒక విషయాన్ని తీసుకోవాలి. అంతేకాకుండా ప్రవచనాత్మకమైన ప్రవచనం ఏదైతే ఉందో ప్రాఫెసీ, దాన్ని తీసుకోవాలి. 4వదిగా పత్రికలు ఉన్నాయే, ఆ పత్రికలలో ఏదో ఒక పత్రికని సందర్భంగా తీసుకోవాలి. ఈ 4 విషయాల్ని కలిపి ఒక సారాంశం, ఒక వాక్యాన్ని తయారు చేసి ఆ వాక్యాన్ని అందించాలి. ఇది నివేదిక. జరుగుతుందా? ఇది సంఘాలలో జరుగుతుందా? నోటుకొచ్చింది ఇష్టానుసారంగా ఎవరికి వచ్చిన భక్తి వారు చేసేస్తూ ఈ లోకపు మనుషులు పెట్టిన పద్ధతులే దైవోపదేశములుగా భావిస్తూ పెదవులతో దేవుని కనపడుతున్నారు, కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంది. అంటే నువ్వు ఎవరు వెంబడిస్తున్నావు? మనుషుడు పెట్టిన లెంటను వెంబడిస్తున్నావు, కానీ నీ కోసం మరణించిన ప్రభువును మాత్రం వెంబడించడం లేదు. మత్తయి 15:6 ఈ ప్రజలు తమ పెదవులతో హృదయమును కనపరుస్తారు, కానీ వారి హృదయము దేవునికి దూరముగా ఉన్నది. ఎవరి ఏ పద్ధతులవి? మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములను భావిస్తూ ఎలా ఆరాధిస్తున్నారంట? 40 రోజులు ప్రార్థన చేసే వాళ్ళని ఏమన్నా తప్పుపడతలేదండి, మరోలా అనుకోకండి. శ్రమ దినాలని బోర్డు పెట్టి ఆచారంగా చేసేవాళ్ళని తప్పుపడుతున్నారు. అది తప్పే, అది సత్యం. బైబిల్ చెప్పింది, ఎక్కడ దాన్ని బైబిల్ సమర్థించలేదు. పెట్టు 40 రోజులు దిద్దుబాటు దినాలని పెట్టు. మా నాన్నగారు పెట్టేవారు. సెప్టెంబర్ నెల శుద్ధ జల పండగకి మొదటి మంగళవారం శుద్ధ జల పండుగ రావడానికి ముందు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు నలగొట్టుకొని ఈ 40 రోజులు కూడా నువ్వు పరిశుద్ధపరుచుకుంటే ఆ చివరి రోజు 41వ రోజు అనగా మొదటి మంగళవారం సెప్టెంబర్ నెలన నీ మీద శుద్ధ జలం జల్లుతారు. ఈ 40 రోజులు నువ్వు కడగబడాలి. దిద్దుబాటు దినాలని పెట్టేవారు, లేదా మోషే ఉపవాస ప్రార్థనలని పెట్టేవారు. ఇలాంటి సేవకులు కూడా సంఘం ఎక్కడికైనా వెళ్ళిపోతేమో భయపడిపోయి పెడేస్తున్నారు. మేము చాలా సంతోషం, మేము చాలా ధన్యకరం. ఏంటంటే మా నాన్నగారు అలా కాంప్రమైజ్ అయి పెట్టే రకం కాదు. ఉండి పోతే పో, శ్రమదినాలు కావాలంటే వీళ్ళు శ్రమంలోకి కలిసిపో. నీ శ్రమం తీయడానికి వచ్చాడు ప్రభు, నువ్వు ఆయనకి శ్రమదినాలను గుర్తు చేయడం ఏంటి? దరిద్రం కాకపోతే. ఎవరు వెంబడిస్తున్నావు? నువ్వు లోకపు ఆచారాలను వెంబడిస్తున్నావు. చనిపోతే మైలు అంటారు ఎవరు? అన్యులు. ఈరోజు క్రైస్తవులు కూడా మైలు అంటున్నారు. తప్పు. మనం దేవుని బిడ్డలుగా మారిన తర్వాత ఈ లోకపు ప్రతి ఆచారానికి వ్యతిరేకులుగా నిలబడాలి. లోకపు ఆచారంలో నువ్వు వెంబడించగా యేసును వెంబడించాలి. యేసుక్రీస్తును వెంబడించి చూడాలి. యేసుక్రీస్తును నువ్వు వెంబడిస్తే ఏం చేస్తాడంట? కనికర పడతాడు. రెండవది స్వస్థతనిస్తాడు. మూడవది ఆశీర్వాదమిస్తాడు. ఉన్నది కొద్దిగే, కానీ దీవెనకరంగా 5,000 మంది ఓన్లీ పురుషులే లెక్క ఉంది. అక్కడ 5,000 మంది తిన్నారు. అక్కడ
ఈరోజు యేసుక్రీస్తుని వెంబడించాలి, ప్రభువు అక్కడ రాబోతుంది. ఆ విషయాన్ని గ్రహించింది రూతు. నా బ్రతుకు పతనం అయిపోయింది వాస్తవమే, విధవరాలను అయిపోయిన వాస్తవమే, కానీ ఇదిగో నా అత్త చెప్తుందే ఏదో దేవుడు ఉన్నాడని. ఆయన మహత్యం గలవాడంట, అద్భుతాలు చేసి దేవుడంట, అద్వితీయ దేవుడంట. ఆ దేవుడిని నేను వెంబడిస్తాను. వెంబడిస్తే నా బ్రతుకు మీద ఆయన కనికర పడతాడు, పాడైపోయిన నా బ్రతుకు స్వస్థతనిస్తాడు, లోటుతో ఉన్న నా బ్రతుకుని ఆశీర్వాదకరంగా మార్చుతాడని గ్రహించిన ఋతు వెంబడించింది ఆ దేవాది దేవుణ్ణి. ఈరోజు ప్రభువు అక్కడ రాబోతుంది. ఇప్పుడు దేవుని సంగమా, నువ్వు ప్రభుని వెంబడించాలి. మొట్టమొదటిది. రెండవదిగా చూసినట్లయితే అదే ఋతు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. మోయాబురాలైన రూతు నీ సెలవైన ఎడల నేను పొలంలోనికి పోయి ఎక్కడ పోతుంట, ఎక్కడ పోతే ఈరోజు పొలంలోకి వెళ్ళాలి నువ్వు. పొలం అనగా దేవుని మందిరం, దేవుని సంఘం. ఒకడు అంటా ఉంటాడు, నాకు యేసుబాబు గుడిలో కాదండి, నా గుళ్ళులో ఉన్నాడండి. నేను దేవుని మందిరం కదండి, నేను గుడికి వెళ్ళాల్సిన పని లేదు. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదంట, గుడికి వెళ్ళాల్సిన పని లేదు, నాకు సంఘంతో నిమిత్తం లేదు. ఏసే నాకు, నేనే యేసు, ఏసే నాకు అంట. ఏడ్సో ఏం కాదు, సంఘంలోకి వెళ్ళాలి, పొలంలోకి వెళ్ళాలి. నువ్వు పొలంలోకి వెళ్ళకుండా నువ్వు ఎన్ని ఉపవాసాలు చేసిన ఉపయోగం ఉండదు. ఒక మాట చెప్తానండి, ఇంటర్మీడియట్ స్టడీకి వచ్చేసాడు. ఇంటర్మీడియట్ స్టడీకి వచ్చేసినాడు కాలేజ్కి వెళ్ళాలా, ఎగ్జామ్లు రాయాలా? రాయవలసిన లేదా? లేదు, నేను ఇంటర్మీడియట్ భారతదేశంలో ఉన్న కాలేజీలన్నీ నావే, నేనన్నీ కూడా ఆ కాలేజీలో స్టూడెంట్ అంటే సరిపోద్దా? ఏం నాది గారు రాయాలా? ఎగ్జామ్ రాయాలి. నువ్వు డిస్టెన్స్ లేకపోతే ఏదో విధంగా ఎగ్జామ్ రాయాలి. నువ్వు స్టూడెంట్ అని నీకు ఐడి కావాలి. ఐడి లేకుండా నేను ఇంటర్మీడియట్ పాస్ అయిపోయానంటే కుదరదు. నేను కాలేజ్ స్టూడెంట్ అంటే కుదరదు. నేను R&B కింద మాట్లాడేస్తాను. R&B అంటే ఏంటో తెలుసా మీకు? రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాదు. నేను రామచంద్రపురం బాస్కెట్బాల్ స్టేట్మెంట్కి వెళ్ళాను. అప్పుడు తెలిసింది నాకు. అడిగాను, అన్న మీరు ఏం చేస్తున్నారని అన్నాను. అంటే మాకు ఆ బాస్కెట్బాల్ స్టేట్మెంట్ ఆడిస్తున్నప్పుడు జంబలింగ్ చేస్తారు, సెలక్షన్ చేస్తున్నప్పుడు. అప్పుడు వేరే వాళ్ళు టీములు పెడతా ఉంటాయంటే మేము చదువుకునేవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చారు వేరే వాళ్ళు. అన్న మీరేం చదువుకున్నారన్న ఏంటన్నాను అంటేనే మేము తమ్ముడు R&B అంటే అయ్యో అప్పుడు జాబ్ వస్తుందన్నా. జాబ్కి తమ్ముడు R&B అన్న, అదే రోడ్స్ అండ్ బిల్డింగ్స్. నీకు అది తెలుసా బాబు, నీకు ఇంకో R&B తెలియదు అనమాట. ఏంటన్నంటే నీకు లోక జ్ఞానం తక్కువ ఉంది తమ్ముడు, R&B అంటే రోడ్స్ అండ్ పేవర్స్ అన్నాడండి. అంటే రోడ్లకి పేవర్స్గా గాలికి తిరిగేవాడిని R&B అని తిరిగేవాడంట. ఇప్పుడు నేను యేసుక్రీస్తుని నమ్మాను, యేసుక్రీస్తు నా పక్షానే ఉన్నాడు, నేను ఆయన పక్షానే ఉన్నాను, ఆయన నా గుండెలో ఉన్నాడు, నాకు సంఘంతో సంబంధం లేదు, మందిరంతో సంబంధం లేదంటే సైతన్యుడు వచ్చి అయితే నువ్వు నేను జట్టు దారం అందరు కలిసి ఊరని తిరుగుదాం అంటాడు. పొలంలోకి వెళ్ళాలి. రూత్ అంటుంది, నేను కటాక్షం పొందుకున్నట్లుగా పొలంలోనికి వెళ్తాను. ఈరోజు పొలంలోకి వెళ్లకుండా నువ్వు ఎంత భక్తి చేసినా, ఎంతలా వెంబడించాను అనుకున్నా కానీ అది ఉపయోగంగా ఉండదు. మూడవదిగా చూసినట్లయితే అక్కడ మనం చూసినట్లయితే చూడండి 7వ వచనము, 2వ అధ్యాయం 7వ వచనము. ఆమె నేను కోయివారి వెనుకకు పనుల మధ్యను ఏరుకొని కూర్చుకొనుటకు దయచేసి నాకు సెలవుమని వారిని అడిగాను. ఆమె వచ్చి ఉదయము మొదలుకొని ఇది వరకు ఏరుకొనుచుండెను. ఏం చేసిందంట? ఉదయం మొదలుకొని పొలంలో ఏం చేస్తుంది? పని చేస్తుంది. నేను సంఘానికి వచ్చేసాను అంటే కుదరదు. సంఘంలోకి వచ్చి నువ్వు పని చేయాలి, విశ్వాస పని చేయాలి, సంఘానికి కాపురైన సేవకుడుగా పని చేయాలి. పరిచారకుడి యొక్క లక్షణం అది, పని చేయాలి. పొలంలోకి వచ్చి నువ్వేం చేయాలి? పని చేయాలి. చాలా మంది వస్తారు గుడికి, మనోళ్ళందరూ మంచోళ్ళు, బయట చోటలు చెప్తూ ఉంటారు. వస్తారు, కూర్చుంటారు, ఉద్యోగంగా పాటలు పాడుతూ ఉంటాం. వీళ్ళు అలాగే కూర్చొని ఉంటారు. ఓ చప్పట్లు కొట్టరు, ఓ పెదం మెదపరు, అలాగే ఏదో పోయినట్టుగా వీళ్ళు చప్పట్లు కొడితే వీళ్ళకి ఏదో నష్టం వచ్చేస్తున్నట్టుగా ఇలాగే కూర్చొని ఉంటారు. చాలామంది చూస్తూ ఉంటాను. ఓ నోరు మెదపరు, ఓ చప్పట్లు కొట్టరు. ఆరాధనలో అందరూ లేచిన చూడండమ్మా, 2 చేతులు పైకి ఎత్తండి, దేవుని స్తుతించండి అంటే
రెండు చేతులు ఎత్తారా ఎత్తలేదు వాళ్ళు ఎత్తినట్టు ఎత్తలేనట్ట స్వరం ఎత్తి దేవుడు స్తుతించండి అమ్మా అంటే ఎంత దారుణం. నీ నోరు పనిచేయాలి, నీ చేతులు పనిచేయాలి, లేకపోతే అలా ఉండిపోతావు. కథలో చిన్నప్పుడు మేము ఆడుకునే వాళ్ళు కరెంట్ స్ట్రోక్ అనమాట. ఇలా మనం స్టాట్యూ అని అలా ఉండిపోవాలి. ఎవడో వచ్చి మమ్మల్ని ఎలా తడితేనే కానీ మేము కథలాగా ఉండేది కాదు. సో ఇప్పుడు నిన్ను కూడా కపేమని తట్టాలి ప్రభు. అప్పుడు ఆటోమేటిక్గా నోరు మెదిలిపోతాయి, చేతులు మెదిలిపోతాయి, అన్నీ మెదిలిపోతాయి. పొలంలోకి వచ్చిన నువ్వు పని చేయాలి. అప్పుడు మేము సామాన్లు తీస్తూ ఉంటాం, ఇలా తీస్తూ ఉంటాం సామాన్లు. మంగళవారం మాటలు వచ్చినప్పుడు మా వీలక్ష్మి అంటే కూర్చున్న వీలక్ష్మి అంటే సడన్గా లేచిపోతుంది. నాకు ఎంత ఆనందం వస్తుందో ఈ బాబు నాకు సాయం చేయడానికి వచ్చేస్తుందని. అక్కడ నుంచి లేచి ఇక్కడ దాకా వస్తుంది, స్టాట్యూ అయిపోతుంది సడన్గా. ఆంటీ రా అంటే 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 దిగాలి, ఆంటీ రా ఆంటీ అంటే అప్పుడు పట్టుకుంటాను. పని చేస్తుంది లేని బాగా కానీ చెప్తున్నాను. ఈరోజు నువ్వు పని చేయాలి, పొలంలో నువ్వు పని చేయాలి. సేవకుడా నీ విశ్వాసునికి విలువైన సందేశం ఇవ్వడానికి నువ్వు రాత్రంతా కూడా పని చేయాలి. దేవునితో పెనుగులాడాలి, పని చేయాలి. పొలంలోకి వచ్చి కూర్చుంటే సరిపోదు, పని చేయాలి. ఎప్పుడైతే అలా పని చేస్తావో దేవాదేవుడు నీ పనికి తగినట్టుగా ప్రతిఫలం దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. పని చేయకుండా సోమరుడుగా కూర్చున్నావు అనుకో ఏ ఉపయోగము ఉండదు. మా నాన్నగారు అస్సలు ఊరుకోరండి. ఆ రోజు ఖాళీగా ఎవరన్నా కూర్చొని ఉన్నారనుకో, ఆ మధ్యకాలంలో ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఆయన ఫెలోషిప్లో ఉన్నందరూ కూడా సెట్ అయిపోయారు అనుకోండి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల క్రితం కొంతమంది వచ్చేవారు. ఎందుకు వచ్చేవారంటే మేము చూసిపోతామని వచ్చేవారు ఎగిరనేవాడు. మా నాన్నగారు చూడడానికి అంట సినిమా యాక్టర్ కదా మరి నేను చూద్దపోదామని వచ్చేవాడంట. మరి ఈరోజు ఎక్కడికి వెళ్ళామంటే ఆదివారం ఆరాధన చేసేసానండి. సరే ఆదివారం ఆరాధన చేసేసావు, మరి సోమవారం సంగతి ఏంటి? అబ్బే మంగళవారం సంగతి ఏంటి? చాలాసార్లు నేను వింటుండగానే చాలా గట్టికిచ్చేసాడు. నేను అనుకునేవాడిని పాప ఎందుకు వచ్చాడు ఆయన, తిట్లు తిన్నాకు వచ్చినట్టు ఉన్నాడు అని అనుకునేవాడిని. సేవకుడా నువ్వు పని చేయాలి అని చాలా కఠినంగా చెప్తూ ఉండేవారు. ఆ మాటలు విన్న వాళ్ళు ఈరోజు గొప్ప సేవకులుగా పరిచారకులుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలిగింది. మా బుజ్జని మా కాలేజ్ టైంలో ఏమాత్రం ఖాళీగా ఉన్నానంటే అద్భుతమైన అగ్నివర్షాలు వచ్చేసి మా డాడీ గారి దగ్గర నుంచి. ఇంకా దెబ్బతో కాలేజ్ అయిపోయినా కానీ గవర్నమెంట్ ఇంటికి వచ్చేవాడు కాదు. ఏ ట్యూషన్కో ఏ కంప్యూటర్ క్లాస్కి వెళ్ళిపోయేవాడు. అలాగే ఈరోజు కంప్యూటర్లో అన్ని విషయాలు కూడా నేర్చుకోగలిగాడు. కారణం హెచ్చరించినప్పుడు నువ్వు పని చేయి పూనుకుంటే నీ దగ్గర అద్భుతమైన పరిచారకుడిగా నువ్వు మార్చబడమే కాకుండా నీ పనికి తగిన ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. సంఘం అనే పొలంలోకి వచ్చావు, వచ్చి కూర్చుంటే సరిపోదు, వాక్యం చదువు. దైవజనుడు వాక్యం చెప్తా ఉంటే పోటాపోటీగా వాక్యం చదవడానికి సిద్ధపడవాలి. నాకు వాక్యం చదవడం రాదా, పాటలు పాటలు నేర్చుకో. పాటలు పాటలు సరిగ్గా రాదా, అయితే తొందరగానే వచ్చేసి 2 చేతుల పైకి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయాలి. అది కూడా పని చేయాలి. పొలంలోకి వచ్చిన నువ్వు పని చేయాలి. 4వదిగా చూసినట్లయితే చూద్దాం 3వ అధ్యాయము, రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఇప్పుడు ఈ రూతులో ఉన్నది ఇంకొక విషయం ఏంటో చెప్పనా, సత్ప్రవర్తన. దేవుడికి స్తోత్రం కలిగిన ప్రతి దేవుని సంగమా, ప్రతి దేవుని సేవకులుగా ఈరోజు మీకు సత్ప్రవర్తన ఉందా? సత్ప్రవర్తన ఉందా? ప్రభువు రాబోతున్నాడు 2వ రాకడలో. చాలా సిద్ధంగా ఉన్నాయి ప్రభువు రాకడ. ఇది 2026వ సంవత్సరం. 2070 చూస్తామో లేదో కూడా గ్యారంటీ లేదు. 2060 చూస్తామో లేదో కూడా గ్యారంటీ లేదు. 2050 వరకు కూడా ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేదు. ప్రభువు రాకడ చాలా సమీపంగా ఉంది. నీకు సత్ప్రవర్తన ఉందా? సత్ప్రవర్తన యొక్క వారి లక్షణం ఏంటో తెలుసా? సత్ప్రవర్తన వారికి సమర్పణ ఉంటుంది. ఏముంటది? సమర్పణ. దేవుని సమర్పించుకునే స్వాభావికం ఉంటుంది. ఈరోజు సత్ప్రవర్తన ఉన్నవాడు అంటే నేను మంచోని అని బోర్డు వేసుకుని తిరిగేస్తే సరిపోదు, నేను మంచి వ్యక్తిని అని చెప్పుకుంటూ తిరిగేస్తే సరిపోదు.
ఆ సత్ప్రవర్తన యొక్క ప్రాముఖ్యమైన కోణంలో ఒక లక్షణం ఉంది, ఏంటంటే అదే సమర్పణ. ఈరోజు సమర్పణ ఉండాలి నీకు, ప్రభు కోసం సమర్పణ ఉండాలి. దేవుడు పల్లాది వద్దు అన్నాడు అంటే దాన్ని విడిచిపెట్టుకునే సమర్పణ నీకు ఉండాలి. దేవుడు పల్లా చోటకి వెళ్ళమన్నాడు అంటే ఆ వెళ్ళడానికి సమర్పణ ఉండాలి. దేవుడు పల్లా చేయమన్నాడు అంటే అది చేయడానికి సమర్పణ ఉండాలి. ఈరోజు అటువంటి సమర్పణ నీకుందా? సమర్పణ నీకుందా? రూతు నేర్పిస్తుంది సంఘానికి. ప్రభు రాబోతున్నాడు రెండవ రాకడిలో. వస్తున్న ప్రభుకి సిద్ధపాటయ్యే సంఘానికి ఉండాల్సిన 4 కోణాలు. అందులో మొట్టమొదటిది ప్రభువును వెంబడించుట, రెండవది పొలములో ఉండుట, మూడవది పొలములో ఉన్న నువ్వు పని చేయుట, నాలుగవది సత్ప్రవర్తన. ప్రతి వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలి. మనుషుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాలి. అనగా సత్ప్రవర్తనకి పర్యాయపదం మంచి ప్రవర్తన. మంచి ప్రవర్తన, సమర్పణతో కూడిన ప్రవర్తన, ఇది నీకు ఉండాలి. అది 1990వ సంవత్సరం మే నెల 1వ తారీఖు ఊతుగూరు అనే ప్రాంతం, ఊటీ అనే రాష్ట్రంలో ఊతుగూరు అనే ప్రాంతంలో ఒక బైబిల్ 30 రోజుల పాటు బైబిల్ ట్రైనింగ్ ప్రారంభించారు. దానికి కొంతమంది స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఆ మే 1వ తారీఖున ప్రారంభించిన ఆ బైబిల్ ట్రైనింగ్ కాలేజీలో ఆ క్లాసెస్లో దాదాపుగా 20 రోజులు పూర్తయిపోయి 21వ రోజు తెల్లవారింది. 6:40 అయ్యింది. అందరూ కూడా కంగారుగా ఉన్నారు. అందరూ అటు ఇటు పరుగులు పెడుతున్నారు. మెస్సీగా ఉంది. ఏంటా అని చూస్తే అక్కడున్న 6 బాత్రూమ్స్లో ఆ షిట్ అంతా కూడా ఎక్కువైపోయింది. ట్యాంక్ నిండిపోయింది. మన ట్యాంక్ నిండిపోతే సెప్టిక్ క్లీనర్లు వస్తాయి. ఇప్పుడు ఆడదినాల్లో అలాంటి టెక్నాలజీ లేదు. ఎవరన్నా దాన్ని చేసే పాకీవాడు రావాలి, ఎవరన్నా దాన్ని చేసే పని చేసేవాడు రావాలి, దాన్ని శుభ్రం చేసేవాడు రావాలి. అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవడో వస్తాడంటే ఇంకా ఎవడో రావట్లేదు. దాన్ని శుభ్రం చేసేవాళ్ళు ఎవరు కూడా ఇంకా రావట్లేదు. రాకపోతే ఈలోగా సడన్గా వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రభువా, క్లాసు టైం అవుతుంది, ఇంకా మేము స్నానాలు చేయలేదు, ఎవరు కూడా వారి కాలకృత్యాలు పూర్తి చేసుకోలేదు, ఎలాగని చెప్పి అక్కడే నిలబడి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే సడన్గా ఆ ట్యాంక్ యొక్క పై డోరు తొలగించిన సౌండ్ వినబడింది. ప్రార్థన చేస్తుండే ఒక్క కన్నుతో ఈ స్టూడెంట్స్ అందరూ చూడడం ప్రారంభించారు. తీరా చూస్తే ఒక అతను వచ్చాడు. నిక్కర్ వేసుకున్నాడు, తలకి క్యాప్ పెట్టుకున్నాడు, మొక్కరికి మాస్క్ పెట్టుకున్నాడు, కళ్ళజోడు పెట్టుకున్నాడు. అతను ఆ లోపలికి దిగాడు. దిగిన ఒక వ్యక్తి లోపలికి దిగితే ఇంకొక వ్యక్తి కూడా అలాగే తయారయ్యి ఆ పైన నిలబడి ఉన్నాడు. ఈ లోపల దిగిన వ్యక్తి బకెట్తో ఆ పెంటను తీసి వీడికి ఇస్తూ ఉంటుంటే ఇతను దాన్ని తీసి బయట పాడేస్తున్నాడు. ఇదన్నీ కూడా స్టూడెంట్స్ చూస్తున్నారు. కంపు వస్తుంది. అందులో చాలా మందికి వికారంతో వాంతులైపోయినాయి. కంపును తట్టుకోలేక వాంతులైపోయినాయి. చెప్తుండే మీలో మోకాలు, చాలా మంది మోకాలు వికారం అయిపోతున్నాయి. కానీ ఆ రోజు చూసిన వారి విషయాలు ఎలా ఉంటుందో ఒకసారి గమనించాం. సత్ప్రవర్తన అంటే ఎలా ఉంటుందో చెప్తున్నా. దిగారు, మొత్తం అదంతా తీస్తున్నారు. మొత్తానికి గంటం పావు సేపు కష్టపడి దాన్ని క్లీన్ చేశారు. క్లీన్ చేసి కింద ఉన్నవాడు పైకి ఎక్కారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా, ఆ పని చేసిన ఇద్దరు కూడా చక్కగా ఆ క్యాప్ తీశారు, మాస్క్ తీశారు, కళ్ళజోడు తీశారు. వారి చేతి కట్టుకున్న పెంట తుడుచుకుంటున్నారు. వాళ్ళిద్దరిని చూసిన ఆ స్టూడెంట్స్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆ పెంటను శుభ్రం చేసిన ఆ స్టూడెంట్స్, ఆ పెంటను శుభ్రం చేసిన ఆ ఇద్దరిని చూసి ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఒక్కొక్కడి యొక్క వెన్నుముక్కలు వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. ఒక్కొక్కరికి గూస్ బంప్స్ వచ్చినాయి. ఎందుకో తెలుసా? ఆ రోజు ఆ పెంటను శుభ్రం చేసింది వాళ్ళకి ఆ రోజు వాక్యం అందించడానికి వచ్చిన ఇద్దరు ప్రొఫెసర్స్. గట్టిగా చప్పట్లు కొడితే టీసీ వర్కేష్ అండ్ సత్యక్రౌడన్, ఇద్దరు బలమైన సేవకులు. ఆ బలమైన సేవకులు
వారి సత్ప్రవర్తనతో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ మార్చితే అందులో ఒక స్టూడెంట్ బలమైన పాత్రగా తయారయ్యి బైబిల్ ఇంటర్నేషనల్ బైబిల్ స్కాలర్గా ఎదిగి రాష్ట్రంలో కాదు, జిల్లాలో కాదు, పట్టణాల్లో కాదు, గ్రామాల్లో కాదు, దేశ విదేశాలలో బలంగా వాడబడుతున్న సేవకుడయ్యాడు. ఆ సేవకుడి పేరే రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇద్దరు సేవకుల యొక్క సత్ప్రవర్తన ఒక బలమైన సేవకుడిగా మార్చగలిగితే ఈరోజు ఇక్కడ ఇంతమంది కూర్చొని ఉన్నాం. ప్రభు అక్కడ రాబోతుంది. నీ నా సత్ప్రవర్తన భారతదేశాన్ని మార్చేయాలి. నీ నా సత్ప్రవర్తన ప్రపంచానికి యేసుక్రీస్తును పరిచయం చేయాలి. ప్రభు అక్కడికి నువ్వు సిద్ధపడితే అనేక మందిని సిద్ధం చేసే యోధులుగా నువ్వు తయారు చేయబడతావు. రూతు గ్రంథం ప్రభు రాకడికి సిద్ధమవ్వాల్సిన విషయాలను నేర్పిస్తుంది. మొట్టమొదటిగా ప్రభుని వెంబడించాలి. రెండవదిగా వెంబడించిన నీవు పొలంలో ఉండాలి, అనగా సంఘంలో ఉండాలి, సహవాసంలో ఉండాలి, మందిరంలో ఉండాలి. మందిరంలోకి వచ్చిన నీవు, సహవాసంలోకి వచ్చిన నీవు, సంఘంలో ఉన్న నీవు పని చేయాలి. మూడవదిగా, నాలుగుగా పని చేస్తున్న నీవు సత్ప్రవర్తన కలిగి ఉండాలి. నువ్వు పని చేస్తుంటే అదేంటో మనం చేస్తున్నావు అని అన్నారు. నువ్వు చేస్తున్న బకెట్ తీసుకున్నాడు ముఖమే కొట్టడం కాదు, సరిగ్గా చేయట్లేదండి, సరే నేర్చుకుంటానండి, అటువంటి మాట నీలో ఉండాలి. అది సత్ప్రవర్తన. ఇటువంటి 4 లక్షలు నువ్వు కలిగి ఉంటే, ఇటువంటి 4 కోణాల్లో కనుక నువ్వు ఉండగలిగితే, దేవుడు అంటున్నాడు రెండవ రాకడలో ప్రభు వస్తాడు. ఆయన వచ్చి నిన్ను పెళ్లి చేసుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే రూతు ఈ 4 కోణాల్లో ఎదిగిందో వెంటనే 4వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, ఇదిగో మరియు చనిపోయిన వారి పేరును అతని సహోదరుల నుండి చనిపోయిన వాళ్ళ పేరు అతని సహోదరుల నుండి అతని స్థలం యొక్క ద్వారం నుండి కొట్టివేయబడకున్నట్లును నేను మోహనోని భార్య అయిన రూతును మోయాబురాలను సంపాదించుకొని పెళ్లి చేసుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రూతు మోయాబురాలు అనగా పాపానికి సాదృశ్యంగా పిలువబడుతున్న మోయాబురాలు, విసర్జించబడిన జనాంగము, వెలివేయబడిన జనాంగము, అక్రమ సంతానముగా పిలువబడిన రూతును ప్రేమించి పెళ్ళాడాడు ప్రభు. కారణం ప్రభును వెంబడించింది, పొలంలో నిలబడింది, పొలంలో పనిచేసింది, సత్ప్రవర్తన కలిగింది. ఈరోజు నువ్వు ఎవరైనా ఎటువంటి దుస్థితిలో ఉన్నాం, ఎటువంటి నీచ ఉత్కృష్టమైన పాపాలతో నువ్వు ఉన్నప్పటికీ ప్రభు చెప్తున్నాడు, నువ్వు నన్ను వెంబడించగలిగితే, నా పొలంలోకి రాగలిగితే, వచ్చిన నువ్వు నా పొలంలో పని చేయగలిగితే, పని చేస్తున్న నువ్వు సత్ప్రవర్తన కలిగి ఉండగలిగితే, నిన్ను కూడా రెండవ రాకడలో నాతో పాటు తీసుకొని పోయి ఆశీర్వాదకరంగా మార్చేస్తాను, నీ బ్రతుకును మార్చుతానని ప్రభు చెప్తున్నాడు. కనుక అటువంటి సత్ప్రవర్తన కలిగి జీవిద్దాం, ప్రభువుని వెంబడిద్దాం, ఆయన పొలంలో ఉందాం, ఆయన పొలంలో పనిచేద్దాం. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక.